ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రముఖ గాయని ఎస్ జానకి గారికి ఘన నివాళి అర్పించే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తన పాటను మాత్రం మనకు విడిచిపెట్టి భౌతికంగా కనిపించని తీరాలకు తరలి వెళ్లిన మధుర గాయని ఎస్ జానకికి ఆర్వీఆర్ టీవీ ఘన నివాళి అర్పిస్తోంది. విలక్షణమైన, విశిష్టమైన స్వరం భగవంతుడు ఆమెకు ఇచ్చిన వరం. అంతేకాదు, ఆమె వ్యక్తిత్వం కూడా అపురూపమేనని సన్నిహితంగా మెలిగిన వారు చెప్తారు. కల్మషం లేని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే తీరు, పాట పాడినట్టుగా వినిపించే మాట జానకమ్మ ప్రత్యేకతలుగా గుర్తు చేసుకుంటారు ఆమె అభిమానులు. పాటల తోటలో అలుపెరుగని కోయిల అని పిలిపించుకున్న గాయని ఎస్ జానకి గారితో తమ అనుబంధాన్ని, స్ఫూర్తిని, వ్యక్తిత్వాన్ని, ఆమె పాటల మాధుర్యాన్ని మనతో పంచుకోబోతున్నారు సింగర్ సాయి సింధూర, అలాగే సింగర్ అండ్ కంపోజర్ విఖ్యాత్ సాయిరామ్. సింధూర గారు, విఖ్యాత్ సాయిరామ్ గారు, మన ఆర్వీఆర్ టీవీ గానకోకిల జానకమ్మ గారికి అర్పిస్తున్న ఒక ఘన నివాళి మన ఈ కార్యక్రమం. అండ్ దీనికి వచ్చేసినందుకు మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఆల్సో స్వాగతం. సో సింధూర గారు, ఇప్పుడు మనందరికీ మన జానకమ్మ గారి పాటలు అంటే ఎంతో ఇష్టం. మరి ఆవిడ పాడిన ఒక మంచి పాటతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో జానక్ గారి పాడిన ఎన్నో వేల పాటల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ ప్రాబబ్లీ ఎవ్రీబడీస్. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే, ఆ అందగాడు నా ఈడు చూడు ఏడే, ఈ సందే కాడ ఆ చందమామ రాడే, చుక్కల్లారా దిక్కులు దాటే వాడిన్నాళ్ళకొస్తాడో, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే. బ్యూటిఫుల్ సింధూర గారు, థ్యాంక్ యూ సో మచ్. మనకి అందరికీ తెలిసిన విషయమే ఈ పాట 16 ఏళ్ల వయసు అనే సినిమాలో శ్రీదేవి గారి ఎంట్రీ సాంగ్. అండ్ దాని తర్వాత అసలు శ్రీదేవి గారికి మోస్ట్ యాప్ట్ వాయిస్ అయిపోయింది ఇవిడ గొంతు. దాని తర్వాత మనం చూస్తే ఇప్పుడు కన్యాకుమారి కానివ్వండి, జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఎన్నో పాటలు మనము జానకి గారిది, శ్రీదేవి గారిది లైక్ వన్ మోస్ట్ ఫేవరెట్ కాంబో ఆఫ్ ఎవ్రీబడి. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ ఆబ్వియస్లీ బ్యూటిఫుల్. అండ్ అలాగే విఖ్యాత్ గారు, మీకు జానకి గారితో ఒక మంచి ఒక జ్ఞాపకం ఏమైనా ఉంటే మా ఆర్వీఆర్ టీవీ వాళ్ళతో పంచుకోరా? తప్పకుండా అండి. సో ముందుగా ఆర్వీఆర్ టీవీ ఛానల్కి నా నమస్కారం. సో మనందరం చాలా ఇష్టపడే గాయని, సో గాన కోకిల జానకి అమ్మ ఈరోజు మనతో లేరు అని చెప్పుకోవడం ఆ మాటే కొంచెం బాధాకరంగా ఉంది. సో ఆవిడ సంపూర్ణ జీవితమే గడిపారు. సో మ్యూజిక్ కెరియర్లో కానీ ఆవిడ పాడని పాట లేదు, పాడని జోనర్ లేదు. ఏ పాట పాడినా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ భాష వారైనా కూడా ఆవిడని తన సొంత వాళ్ళగా, సొంత అమ్మగా చూసుకుంటారు. అలాంటి అరుదైన జీవితం, అరుదైన ఒక మ్యూజిషియన్ లైఫ్ అనేది చాలా అతి కొద్ది మందికే వస్తుంది. అది కూడా జానకమ్మ లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టరు. ఈ యూనివర్స్లో దెర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ జానకి అమ్మ. సో అంతమంది ప్రేమించడం, అంతమంది ఆవిడని చూస్తే చాలు, దూరం నుంచి ఎక్కడి నుంచి చూస్తే చాలు అనుకునే మహా గొప్ప గాయని ఆవిడ. అసలు ఆవిడ అంటేనే ఒక లవ్, సింబల్ ఆఫ్ లవ్ లాగా ఉంటారు ఆవిడ. సో అలాంటి వ్యక్తి, మన స్వార్థం ఏంటంటే మన ముందే ఎప్పుడు ఉండాలనుకుంటాం కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది దేవుడు, అది అలవాటు, మనకి అది ఆ ఛాన్స్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ కాబట్టి. కానీ ఇది మాత్రం కొంచెం చాలా పెయిన్ఫుల్గా ఉంది. బీయింగ్ ఏ మ్యూజిషియన్ మనందరికీ కూడా ఇది చాలా తీరని లోటు. మ్యూజిషియన్స్కే కాదు, మ్యూజిక్ లవర్స్ అక్రాస్ ద వరల్డ్. ఆవిడకున్న కోట్లాది మంది అభిమానులకి. సో మీరు అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి జానకి గారి సాంగ్స్ వింటూ ఐ లవ్ హర్ సో మచ్, ఐ అడ్మైర్ హర్ సో మచ్. సో నేను ఆవిడని దూరం నుంచి చూస్తే చాలనుకున్నాను, నేను కూడా ఒక ఫోటో దిగితే చాలనుకున్నాను. అలాంటిది ఒక ఈటీవీలో ప్రోగ్రాంలో నేను పాడడం జరిగింది. సో వేటూరు గారి ప్రోగ్రామ్ అది. సో ఆ ప్రోగ్రాంలో అమ్మ గెస్ట్గా వచ్చారు. ఫస్ట్ టైం అమ్మని అప్పుడు చూశాను. సో ఆవిడ బాగా నన్ను మెచ్చుకున్నారు, పాట బాగా పాడావని. సో ఫార్చునేట్లీ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఆ తర్వాత అమ్మతో నాకు చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. నియర్లీ 6-7 ఇయర్స్ నుంచి అమ్మతో రెగ్యులర్గా మాట్లాడడం.
సో నేను ఏ పాట పాడినా అమ్మకి పంపిస్తాను వాట్సాప్లో. ఆవిడ చూసి ఆవిడ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరిట్ట విని, సో చాలా బాగుంది, ఇక్కడ ఇలా పాడావు అలా పాడావని. ఆవిడ నెగిటివ్ రివ్యూ అసలు నిజంగా కొంతమంది పాడినా బాగా పాడకపోయినా బేసికల్లీ ఆవిడ ఎవరిని బాలేదు అని చెప్పగా నేను ఎప్పుడు వినలేదు. సో ఒక పాట మీకు జానకమ్మ గారిది బాగా మీకు చాలా ఇష్టమైన ఒక పాట ఏమైనా మా కోసం పాడతారా? చాలా ఉన్నాయి, బట్ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే, అమ్మా ఇకపైనే వినగలన నీలాలి పాట, నీ పాడే జోలకును వెన్నంటి చూశావు అంతే చాలంట, అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. బ్యూటిఫుల్. ఐ థింక్ ఆవిడ పాడిన చివరి పాటల్లో ఇదొకటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఐ థింక్ వెరీ యాప్ట్ మన సిచ్యువేషన్కి కూడా. ఐ థింక్ మనందరికీ, మన సంగీత అభిమానులందరికీ ఒక పెద్ద లోటు ఇది. సింధూర గారు, సో మీకు చిన్నప్పుడు అసలు జానకి గారి పాటలు వినేటప్పుడు, కాంపిటీషన్స్కి ఆ పాటలు నేర్చుకునేటప్పుడు ఎట్లా అనిపించేది మీకు ఆవిడ పాటలు? జానకి గారు పాటలు పాడడము అనేది ఇట్స్ డెఫినెట్లీ అ ఛాలెంజ్. ఎందుకంటే ప్రతి ఒక్క సింగర్, ఇప్పుడు మనం యూజువలీ బాలు గారిని తీసుకుంటే ఆయన ఏ హీరోకి పాడినా అది అలా వాయిస్ యాప్ట్ అయిపోతుంది. సో జానకి గారు ఇస్ వన్ ఆఫ్ దోస్ సింగర్స్. ఎందుకంటే ఆవిడ చిన్నపిల్లలాగా పాడతారు, ముసలావిడలాగా పాడతారు, అండ్ హీరోయిన్కి తగ్గట్టుగా పాడతారు. అండ్ యూ జస్ట్ సెడ్ శ్రీదేవి గారు ఇస్ అ వెరీ గ్రేట్ కాంబినేషన్ ఫర్ జానకి గారు. సో అలాంటి పాటలు విన్నప్పుడు, కొన్ని పాటలు జానకి గారు పాడిన పాటలు, ఇట్ వాస్ రియలీ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే మనము కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం కూడా అన్ని వాయిస్ వేరియేషన్స్ చూపించాలని అంటారు. సో ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ సింగర్స్ ఇస్ జానకి గారు, హూ గేవ్ అస్ లాట్ టు లెర్న్ ఆవిడ సింగింగ్ నుంచి. అండ్ ఆవిడ మైక్ ముందు పాడేటప్పుడు కూడా దెర్ ఇస్ నథింగ్, అలా నుంచొని పాడతారు. అసలు అలా ఎలా పాడగలరు? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? మీకు బాగా ఛాలెంజింగ్ గా అనిపించిన ఒక జానకి గారి పాట మా కోసం ఏమన్నా? యాక్చువల్లీ ఎవ్రీ సాంగ్ అనాలి. సో మీరు అడిగినట్టుగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సాంగ్స్ అంటే ఐ సంగ్ దిస్ ఇన్ వన్ ఆఫ్ ది రియాలిటీ షో. ఫైనల్స్ లో పాడని పాట, తన్ననననన తన్నననన తన్నననన తన తన తందానా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నని వగలు పోతున్నావే చిన్నారే, చిన్న నవ్వున్నవి వన్నెల నిరువి ఎన్నని వగలు పోతున్నావే పొన్నారే, సంగీతం నువ్వైతే సరే, సాహిత్యం నేనవుతా, సంగీతం అయితే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నని వగలు పోతున్నావే చిందారే, చిన్న నవ్వునవి వన్నెల నిరువి ఎన్నని వలలు రప్పించావే పొన్నారే. వావ్! అసలు ఎస్పీ గారిది, జానకి గారిది ఆ కాంబినేషనే ఇట్స్ ఫర్ ఎవర్ ఫేవరెట్. అండ్ విఖ్యాత్ గారు, మీకు ఆవిడ గెలిచిన అవార్డీ సాంగ్స్ నుంచి వన్ సాంగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్? యాక్చువల్గా ఆవిడ పాటలు అన్నిటికీ అవార్డ్స్ రావాలి, అన్నిటికీ నేషనల్ అవార్డు వెల్ ఇవ్వాలి. సెడ్. ఎందుకంటే ఆవిడ డిఎస్పీ గారు ఈరోజు స్టేటస్ పెట్టారు. వాట్ ఈ సెడ్ ఈస్, ఆవిడ ఏదైనా పాట ఇస్తే 1000% న్యాయం చేస్తారని. సో ఆవిడ ఫీల్ కానీ ఇంకా ఆ పాటని ఆవిడ ఇంకా సొంతం చేసేసుకుని దానికి ప్రాణం పెట్టేస్తారు. సో ఆవిడ పాడిన పాటల్లో చాలా నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. దాంట్లో నేషనల్ అవార్డు వచ్చిన పాటల్లో నేను ఫస్ట్గా విన్న సాంగ్స్లో ఈ పాట ఒకటి. సో చాలా పవర్ఫుల్గా పాడారు ఆవిడ. అంటే ఆవిడ పాడిన పాట జోనర్సే లేవు. అటు విషాదమైన, ఎనర్జెటిక్ సాంగ్స్ అయినా, లవ్ సాంగ్స్ అయినా, ఇలాంటి పాటలైనా. సో దాంట్లో నాకు ఇది చాలా చాలా ఇష్టమైన పాట. సో మీ ఇద్దరం కలిసి విల్ ట్రై టు సింగ్ దట్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాసులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం మరో మహాభారతం ఆరవ వేదం. వావ్! అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి లిటరలీ. అండ్ 'ప్రతిఘటన' సినిమాలోది, ఉషా కిరణ్ మూవీస్ వారి 'ప్రతిఘటన' సినిమాలోది ఈ పాట. అండ్ దీనికి నేషనల్ అవార్డ్ వచ్చింది అమ్మకి. అండ్ యెస్, వెరీ హైలీ సెలబ్రేటెడ్ సాంగ్ మన దగ్గర కూడా. సింధూర గారు, మీరు జానకి గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు మీకు ఎట్లా ఉండింది? ఆవిడతో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, లైవ్‌లో ఆ మీటింగ్ ఎట్లా ఉండింది? ఆ ఎక్స్‌పీరియన్స్ మాతో చెప్పరా? నేను జానకి గారిని కలిసినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ 6 ఇయర్స్ ఓల్డ్. అది కూడా ఒక పెళ్లిలో కలిసాను నేను జానకి గారిని. సో అప్పటికి నాకు 6 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు యూ డోంట్ నో అవును. సింగర్స్ ఎవరు అనేది. సో అప్పటికి నాకు ఆవిడదొక పాట, పగలే వెన్నెలా జగమే ఊయలా అనే ఒక పాట నేను నేర్చుకొని ఉన్నాను. ఓకే. సో మా అమ్మ నన్ను పిలిచి, సింధు ఆవిడెవరు తెలుసా, జానకి గారు, నువ్వు పాట పాడతావు చూడు, ఆ పాట పాడిన సింగర్ అని చూపించారు నాకు. సో ఓకే. దట్ వాస్ ది ఫస్ట్ టైం ఐవ్ సీన్ జానకి అమ్మ. నా చేతిలో ఒక వీడియో కెమెరా ఉంటే ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి ఐ స్టార్టెడ్ షూటింగ్ హర్. ఐ స్టిల్ హ్యావ్ ది ఫోటో విత్ మీ ఆ మూమెంట్ది. వావ్! సో దట్ వాస్ ది ఫస్ట్ టైం ఐ మెట్ హర్. ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా అమ్మ చెప్పింది, ఇలా ఇప్పుడిప్పుడే సంగీతం నేర్చుకుంటుంది. ఐ సాంగ్ పగలే వెన్నెల. సో ఒక ముద్దు పెట్టి ఎంత చక్కగా పాడావు. దట్ ఫోటో ఇస్ స్టిల్ దేర్ విత్ మీ. అది మొన్న ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఐ వాజ్ సో ఎమోషనల్. మనం దగ్గరికి వెళ్తే ఆవిడ ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక సెలబ్రిటీ ఫోటో. అదే. 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 షీ వాజ్ నెవర్ లైక్ దట్. మా కోసం కొంచెం 'పగలే వెన్నెల' పాట ఇప్పుడు పాడి వినిపిస్తారా? పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. అండ్ విఖ్యాత్ గారు, ఇప్పుడు మనం జానకి గారి పాటలు వింటున్నప్పుడు మనకి షీ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్. సో ఇప్పుడు మీరు కూడా దగ్గరలో ఆవిడని ఆబ్వియస్లీ చాలా సార్లు కలిసినప్పుడు, ఆవిడ పాడేటప్పుడు, ఎప్పుడైనా మీకు సజెషన్స్ ఇచ్చేటప్పుడు మీరు నోటీస్ చేసుంటారు చాలా విషయాలు. అండ్ అలానే మనం ఇప్పుడు వినే పాటల్లో మీకు బాగా ఈ ప్రత్యేకతల వల్ల ఈవిడకి ఇంత పేరొచ్చింది, లేకపోతే ఈ ప్రత్యేకతలు ఈవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అనేలాంటి పాయింట్స్ మీకేమనిపిస్తాయి? అసలు జానకమ్మ లైఫ్ అండ్ ఆల్సో హర్ మ్యూజిక్కే పెద్ద ఎన్సైక్లోపీడియా మనకి, ఒక డిక్షనరీ లాంటిది. ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ క్వీనే కాదండి, డిక్షన్లో కూడా చాలామంది డిక్షన్ గురించి ఎక్కువ వినగానే అవును. వినలేదు కానివ్వండి. అవును. బట్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఈ సాంగ్ ఇన్ కన్నడ కానీ మలయాళం, తమిళ్, ఆవిడ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా క్రిస్పీగా, చాలా క్లారిటీగా ఉంటుంది. సో అండ్ ఆల్సో ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పక్కర్లేదు. అంటే మనం ఆబ్వియస్గా సింగర్ అంటే మన వాయిస్తో నటిస్తున్నాం. సో ఆవిడ నుంచి కానీ, బాలు గారు కానీ, సుశీలమ్మ కానీ, దీస్ లెజెండ్స్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా మనం జానకమ్మ విషయంలో ఆవిడ స్పెషాలిటీయే ఎక్స్ప్రెషన్. సో అంటే ఆ పాటని ఆవిడ వింటుంటే మనం ఒక ఏడుపు పాట అనుకోండి, కంటిలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అవును. మనకి. మగధిరా నన్నే చేకొనరా నాపైట నిగరవేయ సమయమేదిరా అని పాడినా కానీ, ఆడ జన్మకు తమిళ్లో పాడారమ్మ, నాని తానా చిన్ని నాన్నకు, ఈ పాట వింటున్నా కానీ తమిళ్లో ముఖ్యంగా. తర్వాత సూర్యుడు పువ్వా జాబిల్లి గోవా చినబోయినా వెందుకే మా కంటి కలువా కోనేటి కలువా కన్నీటి కొలువెందుకే నడిరే జాములో తడిలేని సీమలో సూర్యుడు పువ్వా, ఈ పాట కానీ ఇది నాకు చాలా ఇష్టమైన పాటల్లో చాలా వన్ ఆఫ్ ద సాంగ్. అంటే ఎక్స్ప్రెషన్ ఆవిడ వింటుంటేనే మనకి విల్ రెస్పాండ్ టు దట్ సాంగ్. సో ఆవిడ యొక్క గొప్పతనము, ఆవిడని అంతా ఇష్టపడడం, ఆవిడ యొక్క వ్యక్తిత్వం ఒకటైతే ఆవిడ పాట ఎక్స్ప్రెషన్ ఒకటండి. ఇట్లాంటి ఒక మంచి ఎక్స్ప్రెసివ్ సాంగ్
ఆవిడ ఇట్లా నఖరే మొత్తం కనిపించేలాగా పాడిన పాటల్లో మనకి ఎన్నో పాటల్లో ఒక పాట ఏమైనా మీరిద్దరూ కలిసి మాకు పాడి వినిపిస్తారా? షూర్, తప్పకుండా. సో మీరు అడిగినట్టుగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ప్రెసివ్ సాంగ్ 'బొబ్బిలి రాజా' చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన పాట, ఇళయరాజా గారు స్వరపరిచింది, బాలు గారు, జానకి గారు పాడిన పాడింది. సో 'కన్యాకుమారి'. వాళ్ళిద్దరూ ఎలా పాడారంటే ఇక మనం ఇప్పటికీ కూడా ఆ పాట వింటుంటే అసలు మనకి తెలియకుండానే హుషారు వచ్చేస్తుంది. ఒక మత్తెక్కుతుంది అసలు పాట వింటే. మత్తెక్కించినట్టు పాడారు True. వాళ్ళిద్దరూ. సో వి రియలీ మిస్ బోత్ ఆఫ్ దెమ్. Yes. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ విల్ ట్రై. విల్ ట్రై టు Please. కొండలు గుట్టలు చిందులాడే తదిగినతో వాగులు వంకలు ఆపి చూసి కథ చెబుదాం, తూనీగ రెక్కలెక్కుదాం, సూర్యుడి పక్కనక్కుదాం. దూగేటి కొమ్ముని తుగుదాం, బంగారు జింక నడుగుదాం. చూడమ్మా హంగామా అడివంతా రంగేద్దాం, సాగించే వెరైటీ ప్రోగ్రాం, కళ్ళ విందుగా పైత్యాల పండగ. జింగ చక్క జింగ చక్క చా, చక్క జింగ చక్క జింగ చక్క చా. హే గోపాల బాల ఏయ్! ఆపర ఈ గోల, ఈ కాయ బొయ్యాల ఓపర ఉయ్యాల. మైకంలో మయసభ చూడు, మహారాజా రాణా తోడు, సాగని మరి సరదాలగా రెడ్డి. జింగి చెక్క జింగి చెక్క చా, చెక్క జింగి చెక్క జింగి చెక్క చా. వావ్, బ్యూటిఫుల్. అండ్ మీరిద్దరు కూడా అంతే అద్భుతంగా పాడారు. సో థ్యాంక్ యూ. అసలు భారతీయ సంగీతం ముఖ్యంగా తెలుగు కానీ సౌత్ ఇండియన్ మ్యూజిక్ కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది అంటే ఈ మహానుభావులు పాడిన ఇచ్చిన వరాలైన సాంగ్స్ వల్లేనండి. అవును. ఎందుకంటే ఈ పాటే కాదు, చాలా కష్టమైన పాటల దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్ప్రెసివ్ సాంగ్స్ వరకు కూడా దే హ్యావ్ గివెన్ వాట్ ఈస్ మ్యూజిక్. అండ్ ఇది ఎప్పటికీ కూడా వాటిని తిరగరాసే వాళ్ళు నాకు తెలిసి ఉండకపోవచ్చు. Yeah. అలాంటి మ్యూజిక్లో వాళ్ళు అలాంటి మ్యూజిక్ మనకిచ్చారు. సో వీ డెఫినెట్లీ వాళ్ళ యొక్క సర్వీసెస్ కానీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాం. అండ్ సింధూర గారు, ఇప్పుడు మనకి జానకమ్మ గారు మనకి ఎన్నో రకాల పాటలు పాడారు. లాలి పాటలు, జోల పాటలు, జానపద పాటలు, అట్లానే అట్ ద సేమ్ టైం రొమాంటిక్ సాంగ్స్, అది మాస్ సాంగ్స్, మెలడీస్, వాట్ నాట్, అన్ని జానర్స్ కవర్ చేశారు ఆవిడ. సో ఇప్పుడు మనకి పాడడానికి యాజ్ సింగర్స్ మీకు బాగా అసలు నార్మలీ మీకు బాగా ఛాలెంజింగ్గా ఏ పాటలు అనిపిస్తాయి? శ్రీవారికి ప్రేమలేఖ అనే ఒక చిత్రంలో, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, జో జో. Ah. దీనికి ముందు ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్, ఇంకా లైక్ విఖ్యాత్ గారు చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ సాంగ్ ఎలా పాడాలి, అవును. ఐ థింక్ యూ కెన్ లిసన్ టు కన్యాకుమారి. Yes. ఒక మెలోడియస్ వాయిస్ అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఎలా పాడాలి, ఐ థింక్ యూ కెన్ లిసన్ టు దిస్ సాంగ్. అంటే మీ అకార్డింగ్ టు యూ అన్ని జానర్స్ కష్టమే, బట్ అన్ని జానర్స్ వా- కష్టమే. మనం వినడానికే వాళ్ళు అంత సింపుల్ గా అంత ఈజీగా అనిపించేలా పాడేశారు వాళ్ళు. పాడేశారు, మనకి పాడితే తప్ప తెలియదు ఎంత కష్టం అవి అని కష్టమో అని. పాడడానికి. వినడానికి అబ్బా ఎంత బాగా పాడారు, పాడడానికి వెళ్ళినప్పుడు యూ విల్ నో ది యాక్చువల్ డెప్త్ ఎగ్జాక్ట్లీ. అండ్ హౌ టఫ్ ఇట్ ఇస్. ఓకే, సో ఇప్పుడు మనం అంతా సింగర్స్ ఇక్కడ ఉన్నాము అండ్ జానకి గారిని గుర్తు తెచ్చుకున్నాం కాబట్టి ఆవిడ పాటలు కొన్ని మనం అంతా కలిసి పాడుకుందాం మన ప్రేక్షకుల తప్పకుండా. కోసం. తప్పకుండా. సో ఐ విల్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ జానకమ్మ. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి
అనుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజీ అనుకున్న రోజు ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కోగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే ఇద్దరిని కలవమని నిద్దరని సెలవడిగి ఇద్దరిని కలవమని ఇద్దరిని సెలవడిగి బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు గబ్బిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది రాసలీల వేళ రాయభారమేళ మాటే మౌనమై మాయ జయవేళ రాసలీల వేళ రాయభారమేళ వావ్! బ్యూటిఫుల్. ఐ థింక్ ఇట్లాగే మన జానకి గారు వాళ్ళని తిరిగి గుర్తు చేసుకోవచ్చు. అండ్ ఇట్లా గుర్తు చేసుకున్న ప్రతిసారి మన మొహం మీద ఒక నవ్వు మాత్రమే ఉంటుంది. ఎస్ ఒక మనిషిని అట్లా గుర్తుపెట్టుకోవడం ఐ థింక్ ఆ జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇఫ్ యు ఆర్ రిమెంబరింగ్ అ పర్సన్ లైక్ దట్. ఏ షో కూడా జానకమ్మ గారు అండ్ బాలు గారి పాట లేకుండా జరగదు. సో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ అండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దెమ్. ఎస్. మీరు పాడుతుంటే అంతే బాగుంది. మాకు జానకి గారి పాటలు ఇట్లా ఒక మేల్ వాయిస్ లో కూడా అంతే బాగున్నాయి వినడానికి. అలాగే జానకమ్మ గారి ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఆవిడని ఏ పాటలు బాగా అడుగుంటారని మీరు అనుకుంటున్నారు? అందరికీ సిరిమల పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి అది తమిళ్లో తెలుగులో ఆవిడ మ్యాండేటరీ సాంగ్ అది. సో అది ఖచ్చితంగా ఆవిడ పాడతారు. అండ్ ఆల్సో తమిళ్లో ఒరుసనం సాంగ్ పక్కగా పాడతారు ఆవిడ. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఈ పాట బోత్ మేల్ అండ్ ఫీమేల్ వర్షన్స్ ఆర్ సూపర్ హిట్. అవును, బాలు గారు అండ్ జానక్ గారు. అవును, సో ఇలాంటి ఎన్నో వేల పాటలు. అవును. సింధూర గారు, మీకు జానకమ్మ గారితో చాలా దగ్గరి అనుబంధం ఉందని మేము విన్నాము. దట్ యు ఆర్ రిలేటెడ్ టు హర్. సో Yes. ఆ రిలేషన్ గురించి మాకు చెప్పరా? జానకమ్మ గారు మా పెద్దనాన్న గారికి మా ఫాదర్ వాళ్ళకి అక్క అవుతారు. ఓకే. యా సో లైక్ నేను ఇందాక కూడా మెన్షన్ చేశాను, ఐ మెట్ హర్ ఇన్ వెడ్డింగ్ అని. మా పెద్దనాన్న గారు కూతురు పెళ్లిలోనే నేను ఫస్ట్ టైం ఆవిడని కలిశాను. అంటే మా ఇంటికి కూడా ఆవిడ చాలాసార్లు వచ్చారు. మా పెద్దనాన్న గారు ఆయన సంగీత విద్వాంసులు తాడేపల్లి లోకనాథ శర్మ గారు. సో ఆయనని కలుసుకోవడానికి ఆయన పుట్టినరోజు నాడు జానకమ్మ మైసూర్ నుంచి మహబూబ్ నగర్ వచ్చారు. అవును. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది అంటే అప్పటికి అంటే
ఇంత పెద్ద లెజెండ్ మా పెద్దనాన్నింటికి రావడం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఎంత లెజెండ్ అయినా కూడా మనకు కదా మా పెద్దనాన్నేలే మా అత్తయ్యలే మా ఎగ్జాక్ట్లీ మా అన్నయ్యలే అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఎంత లెజెండరీ మ్యూజిషియన్స్ అయినా. సో అలాంటిది జానకి గారు మా పెద్దనాన్నగారి ఐ థింక్ 75th బర్త్డేకి ఆవిడ పాపం మహబూబ్నగర్ వచ్చి ఆ ఇంట్లో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వండి మా పెద్దనాన్నగారికి దట్ వాస్ ది బర్త్డే గిఫ్ట్ he gave it to my పెద్దనాన్న. సో ఆ రోజు మేము అందరం వెళ్ళాము, నేను మా అమ్మగారు మా ఇంకో పెద్దమ్మ ఎవ్రీబడి. సో ఆ రోజు కూడా నేను ఆవిడ ముందు కూర్చొని 3-4 పాటలు పాడాను. వావ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ లైక్ దట్ షీఈ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు అస్. అండ్ మీరు మీ రిలేషన్లో అసలు ఆవిడతో మీరు టైం స్పెండ్ చేసేటప్పుడు హౌ వాజ్ ఇట్? అమ్మని బాగా దగ్గర అవ్వడానికి కారణం విజయలక్ష్మి శర్మ గారిని, ఒక సీనియర్ మోస్ట్ సింగర్. సో ఆవిడ షీఈ్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. సో అమ్మ, నేను అండ్ నా ఫ్రెండ్ గంగారామ్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో మేము ముగ్గురం కలిసి ఎప్పుడు వెళ్తుండేవాళ్ళం. Okay. ఆవిడ ఎప్పుడు వచ్చినా మాకు కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతుండేవాడు. ఓకే. సో నేను కూడా రెగ్యులర్గా అమ్మతో మాట్లాడడం, నా పాటలు పంపించడం, ఆవిడ వినడం అండ్ అలా జరుగుతుంటుంది. వెరీ రీసెంట్గా అలా చాలాసార్లు కలిసాం. ఆవిడ ఎప్పుడు వచ్చినా, హైదరాబాద్ వచ్చినా మేము కలుస్తూ ఉండేవాళ్ళం ఇంటికి వెళ్ళి. సో ఎప్పుడు వెళ్ళినా ఇంకా ఆవిడ ఏం చెప్పారంటే మార్నింగే వచ్చేసేయండి, నైట్ వరకు కూర్చుని వెళ్ళాలి మీరు అని. అంటే షీ వాంట్ టు స్పీక్ మోర్, అంటే ఆవిడ చాలా ఎంజాయ్ చేయడం ఇష్టం. సో నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆవిడకి ఇష్టమైన పచ్చడి చేసుకెళ్ళేవాడిని. ఓకే. సో పచ్చిమిరపకాయ పచ్చడి అంటే ఆవిడకి చాలా ఇష్టము. నేను స్పెషల్గా చేయించి తీసుకెళ్తే, నేను మొన్న కూడా లాస్ట్ మార్చ్లో వచ్చారు ఆవిడ. షీ స్టేట్ ఫర్ ఓన్లీ 3 days హియర్ ఇన్ హైదరాబాద్. అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇన్ని ఛాలెంజెస్ లైఫ్లో ఎదురైనా కానీ షీ ఫేస్డ్ ఇట్. మైసూర్ వచ్చేసి 2 రోజులు ఉండండి, ఇక్కడ అన్ని తిరిగి వెళ్దిగాని అన్నారు. సో అంటే తప్పకుండా అమ్మ వీళ్ళు ఒకరోజు ప్లాన్ చేస్తామని చెప్పాము అని మాట్లాడి చాలా పాటలు పాడించుకున్నారు. ఆవిడకి కృష్ణ భజన్స్ అంటే ఇష్టము, భజన్స్ పాడించుకున్నారు ఫోన్లో. ఇలా ఫోన్ చేసి రోజు 1 గంట సేపు పాడుతూ మాట్లాడుతుంటే నాకు హుషారుగా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అంటే, అది ఇబ్బంది అబ్బా. ఏంటి, ఇట్స్ అవర్ ప్లెజర్ అదే అని చెప్పాం. Exactly. అంటే ఆవిడ అంత షీ బీయింగ్ ఎ లెజెండ్, వీఆర్ జస్ట్ నథింగ్ బిఫోర్ హర్. అండ్ షీఈస్ నాట్ ఈవెన్ ఆవిడ మాట్లాడాల్సిన అవసరం లేదు. No, అంటే అవును. చెప్తున్నాను, అంటే మనలాంటి చిన్న పిల్లల్ని కూడా ఆవిడతో అంత ప్రేమగా ఒక మనవడిలాగాను ఆవిడ ట్రీట్ చేసి మాట్లాడతారంటే షీఈస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. ఇలాగే ఒక మంచి పాటతో మరోసారి మనం జానకమ్మ గారికి నివాళులర్పిస్తూ ఒక మంచి పాట ఆవిడది పాడుకుందాము. సో ఐ థింక్ నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ సాంగ్స్ ఆఫ్ జానక్ గారు అంటే నీలీల పాడద దేవా. నీలీల పాడేద దేవా మనవియాలించవేడద దేవా నన్ను లాలించు మాముదు దేవా నీలీల పాడేద దేవా మనవియాలించవేడద దేవా నన్ను లాలించు మాముద్దు దేవా నీలీల పాడేద దేవా. ఆహా. ఇలా నీలీల పాడద దేవా అనుకుంటూనే అమ్మ భగవంతుడి సేవ చేసుకోవడానికి దివికే గారు అనుకోవాలి. అండ్ ఆవిడ ఆత్మకి శాంతి చేరాలని కోరుకుందాము. అలాగే మా ఆర్వీఆర్ టీవీ స్టూడియోకి వచ్చి అమ్మ గురించి, ఆవిడ పాడే విషయాల గురించి, ఆవిడతో మీరు పెంచుకున్న ఒక అనుబంధం గురించి మాకు చెప్పినందుకు మా తరఫు నుంచి, మా ఆర్వీఆర్ ప్రేక్షకులందరి తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ మాకు ఈ చక్కటి అవకాశం అంటే జానకి గారికి ఒక ఘన నివాళి అర్పించే ఒక అవకాశం మాకు అందించినందుకు మీకు, అలాగే ఆర్వీఆర్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో జానకమ్మ మీరు అన్నట్టు ఆవిడ చాలా ఇష్టంగా కొలిచేటువంటి శ్రీకృష్ణుడు, ఆయన దగ్గరికి ఆవిడ కలిసిపోయి ఆయనలో ఐక్యమైపోయి ఆయనతో కూర్చుని ఆయనకి మంచి మంచి మీరా భజన్స్ అంటే ఆవిడకి ఇష్టం. సో ఆ విధంగా ఆవిడ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఆశిస్తూ, సో ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని, ఆవిడ ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని, మనందరినీ బ్లెస్ చేయాలని ఎక్కడున్నా సో కోరుకుంటూ, సో వి ఆల్ మిస్ హర్. థ్యాంక్ యూ. యు ఆల్ మిస్ హర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జీవిత వసంతం ముగియగానే భువి నుంచి దివికేగిన గాన కోకిలమ్మ, మళ్ళీ నవ వసంతంతో తిరిగి నువ్వు భువికి త్వరగా రావాలని, నీ మధుర స్వరం వినాలని అందరం కోరుతున్నాము. నీ పాట ఎప్పటికీ స్మరణీయమే. నీ వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకం. తెలుగు జాతి గర్వించే అమర గాయనిగా నీ కీర్తి చిరకాలం వెలుగొందాలని ఆకాంక్షిస్తూ నీకు ఘన నివాళి అర్పిస్తోంది ఆర్వీఆర్ టీవీ. My name is Tanisha. Thank you so much for watching.
Please like, share and subscribe to RVR TV.